పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరము కూడా చేతులను జోడించి వీలైనటువంటి వారు మోకరించి కన్నులను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడైనటువంటి దేవా, ఈ సమయములో ప్రత్యేకముగా 3వ దినములో మేము ప్రవేశం చేస్తూ ఉండగా పరిశుద్ధ పోపు గారు ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మికమైనటువంటి సారథ్యములో క్రీస్తు ప్రభు దైవ మానవ హృదయం యొక్క ప్రేమను మేము మీలో ధ్యానం చేస్తూ ఉండగా మీ దైవీకమైనటువంటి ప్రేమాగ్నితో రగిలేటువంటి గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించండి. ప్రభువా, మీ తిరుహృదయ భక్తిని మాలో పెంపొందించండి. తిరుహృదయ భక్తి ఏ హృదయములో ఉంటుందో అక్కడ ప్రేమ నెనరులు, మరి ముఖ్యముగా ప్రేమ తన స్థిర నివాసము చేసుకొని నిలయముగా మారుతుందని మేము పునీతుల జీవితం ద్వారా మీరు నాడు మేరీ మార్గరెట్ అలకోక్ అన్నటువంటి పునీతురాలికి ఎరుకపరిచినటువంటి విధముగా మీ పైన ప్రత్యేక భక్తిని, మీ హృదయం పైన ప్రత్యేకమైనటువంటి భక్తిని కలిగేటువంటి విధముగా మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం. ఈ సమయంలో ప్రభు, ప్రేమ అన్నింటికీ మూలం, ప్రేమే ధనము అన్నటువంటి విధముగా ప్రేమే గుణమై ఉండాలి, జీవన సాఫల్యము, జీవన మార్గమై మారిపోవాలని వాక్యాల ద్వారా మీరు మమ్మల్ని ప్రేరేపించబోతున్నారు. ఇదిగో తండ్రి, ఈ నూతనమైనటువంటి దినములో ఈ పవిత్రమైనటువంటి వడకములో పాల్గొనుచున్నటువంటి మరికొంతమంది బిడ్డలను ఆశీర్వదించి వారిలో వాక్య ప్రేరణ మిక్కుటముగా ఉండునట్లుగా చేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమే ధనము, ప్రేమే బలము, ప్రేమే జీవన మార్గం, ప్రేమే గుణము, ప్రేమే గమ్యం, ప్రేమే జీవన సాఫల్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా ఈ పాటను మీరందరూ కూడా చాలాసార్లు దయామయుడు సినిమాలో చూసి వింటారు. ఆ ప్రేమకు ఉన్నటువంటి ఆర్ద్రతని తెలుసుకొని ఉంటారు. ఎంత గొప్పగా ప్రేమ పైన పౌలు గారు వివరించినటువంటి ప్రేమ గీతము చాలా గొప్పగా ఆ దయామయుడు సినిమాలో మనం గమనించి ఉంటాం. అన్నింటికీ మూలము ప్రేమే. ధనమైన, గుణమైన, మార్గమైన, జీవమైన, జీవన సాఫల్యమైన ఏది ప్రతి దానికి కూడా గుండెలో ప్రేమ గంటలు మోగాలి అని చాలా భక్తి రసవంతమైనటువంటి గీతమును మనం గమనిస్తున్నాం. అంటే ఆ ప్రేమ ఎవరి హృదయాలలో ఉంటుందో, ఎవరి హృదయాలలో స్థిరమైనటువంటి నివాసము కలిగి ఉంటుందో వారు ప్రేమికమైనటువంటి బిడ్డలుగా, దైవ ప్రేమికులుగా మారుతూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తిరుహృదయ భక్తి లేకుంటే తిరుహృదయ ప్రేమ కారుణ్యంతో కూడినటువంటి ప్రేమ, కారుణ్య ప్రేమ అని మనం చెప్పవచ్చు. తిరుహృదయ భక్తిని, తిరుహృదయ ప్రేమను పెంపొందించినటువంటి వారు పునీతురాలైనటువంటి మేరీ మార్గరెట్ అలకోక్ అనేటువంటి ఆమె కలిగినటువంటి అనేకమైనటువంటి దర్శనాలలో ప్రత్యేకముగా ఈనాడు ఈ సమయంలో 2వ దర్శనంలో ప్రభువైనటువంటి దేవుడు ఆమెకు వెల్లడించినటువంటి ఆ మర్మములను, విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 2వ దర్శనములో పునీతురాలైనటువంటి మేరీ మార్గరెట్ అలకోక్కి క్రీస్తు ప్రభు దర్శనం ద్వారా ఆ తిరుహృదయ భక్తిని, మరి ముఖ్యంగా ప్రేమను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఎంత బాధామయమైనటువంటి హృదయముతో, భారమైనటువంటి హృదయముతో ప్రభువు వ్యక్తీకరించుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఈ హ్యుమానిటీని, ఈ మానవులను ఎంతగానో ప్రేమించాను. ఎంత గొప్పగా ప్రేమించానంటే దానికి బదులుగా, నా ప్రేమకు బదులుగా వీరు ఏమి తిరిగి చెల్లిస్తున్నారు? ఏమి వీరు చెల్లిస్తున్నారంటే దే ఆర్ పేయింగ్ మీ బ్యాక్ ఇన్ ఎక్స్చేంజ్ టు మై లవ్ టువర్డ్స్ ద హ్యుమానిటీ, ఇన్గ్రాటిట్యూడ్ అండ్ ఇండిఫరెన్స్. అంటే ఇదిగో ఇన్గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత లేనటువంటి జీవితాలుగా మార్చుకున్నారు. నేను ప్రేమిస్తే తిరిగి ప్రేమించాలి కదా, కానీ వీరేం చేస్తున్నారు? ఇదిగో నేను ప్రేమించినటువంటి విధానమును అనుభవించిన తర్వాత వారు కృతజ్ఞత లేనటువంటి జీవితం, అంటే థ్యాంక్ఫుల్నెస్
అన్నటువంటి గ్రాటిట్యూడ్ అన్నటువంటిది అస్సలు లేనే లేదు. రెండవదిగా వారిలో ఇంకా ఇండిఫరెన్స్ అన్నటువంటి దానిని వాళ్ళు పెంపొందించుకుంటున్నారు. అశ్రద్ధ లేకుంటే లెక్కలేనటువంటి తనము. ఎందుకు చేయడు? దేవుడే గదా! పుట్టించిన తర్వాత నీరు బోయక మానునా? లేకుంటే అన్నీ తెలిసే జరుగుతున్నాయి కదా! నా ప్రమేయము ఏమీ లేదు. అంతా కూడా దానికే అదే జరిగిపోతుంది అన్నటువంటి ఈ నైరాశ్య బుద్ధి, లెక్కలేనటువంటి తనమును వాళ్ళు పెంపొందించుకుంటున్నారు అని చెబుతూనే ఇంకా వాళ్ళు కోల్డ్‌నెస్ మరియు కంటెంప్ట్ అంటే చపల చిత్తము, ఇంకా కోల్డ్‌నెస్ అంటే నులివెచ్చని తనమని కూడా చెప్తారు. ద్వేషము, ఈ నాలుగుటిని వీరు పెంపొందించుకుంటున్నారు. ఫర్ ద లవ్ ఐ ఎక్స్‌ప్రెస్డ్ టువర్డ్స్ దిస్ హ్యుమానిటీ. నేను ప్రేమించినటువంటి దానికి బదులుగా నేనేమి పొందాను అంటే మార్గరెట్ అలకోక్ గారికి క్రీస్తు ప్రభు రెండవ దర్శనంలో చెబుతున్నాడు. నులివెచ్చని తనమును, ద్వేషమును, కృతజ్ఞత లేనటువంటి తనమును, మరి ముఖ్యముగా లెక్కలేనటువంటి 4 విధాలైనటువంటి వానిని నేను తిరిగి స్వీకరించాను. ఇది తప్ప నేను వీళ్ళ నుండి ఏమీ కూడా పొందలేదు అని చెబుతూనే మరొక మాటను, బాధాకరమైనటువంటి మాటను, వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ స్పందన ఎంత దారుణముగా, భయంకరంగా ఉన్నదంటే, నేను ఈ లోకములో లోకరక్షణ కళ్యాణం కోసం, అందరినీ విమోచించడం కోసం, అందరినీ కూడా రక్షించేటువంటి ఈ క్రమములో నేను పడినటువంటి శ్రమల కంటే కూడా ఈ బాధే నన్ను ఎక్కువగా బాధిస్తుంది. మీరు చేస్తున్నటువంటి ఈ లోకము నేడు చేస్తున్నటువంటి ఈ పాడు పనులు కానీ, లేకుంటే కృతజ్ఞత లేనటువంటి తనము, లెక్కలేనటువంటి తనము, ద్వేషము, నులివెచ్చని తనము, అటు దేవుడు కాదు ఇటు సైతాను కాదు, ఏది కానటువంటి ఆ నులివెచ్చని తనము నా శ్రమలు నేడు పడినటువంటి ఆ శ్రమల కంటే కూడా నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి. స్వయముగా యేసు ప్రభువు మేరీ అలకోక్ అన్నటువంటి ఆమెకు కనిపించి రెండవ దర్శనం ద్వారా తెలియజేస్తున్నారు. మూడవ విషయాన్ని కూడా ఆయన జోడిస్తున్నాడు. ఏమిటంటే, ఈ ప్రజలంతా కూడా ప్రేమ లేనటువంటి వారుగా ఉన్నారు. ప్రేమే అన్నటువంటి విషయాన్ని ఎప్పుడూ విననటువంటి విధంగా వీళ్ళు జీవిస్తున్నారు. ప్రేమ లేనటువంటి వారుగా వీరంతా కూడా చలాయించుకుంటూ జీవితాలని కొనసాగిస్తున్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె జీవితము, యేసుప్రభు యొక్క దర్శనాలను చదివిన తర్వాత 13వ సింహరాయల పోపు గారు ఈ విషయాలు, యేసుప్రభు చెప్పిన మాటలు, ఆయన బాధపడినటువంటి ఆ విధానము, ప్రేమకు తగినటువంటి విధంగా ఫలాలను, ఎలాంటి ఫలాలను స్వీకరించాడు అన్నటువంటి దానికి బదులుగా 13వ సింహరాయల పోపు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఇదిగో తిరుహృదయ పటమును, ఎందుకు మనకు క్రీస్తు ప్రభువు ఆ ఇమేజ్, ఆ పటమును లేకుంటే ఆ చిత్రపటల లేఖనముని మనకెందుకు ఇచ్చాడు? చిత్రపటమును చూసినప్పుడు ఏం కలుగుతుందంటే, ఇదిగో క్రీస్తు ప్రభు ప్రేమ పరిపూర్ణంగా ఆవిష్కృతమై ఉన్నది, దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది అని మనకు గుర్తు చేసేదానికే ప్రభువైనటువంటి దేవుడు తన హృదయాన్ని, తిరుహృదయ ప్రేమను ఈ చిత్రపటము ద్వారా తెలియజేసి ఉన్నాడని 13వ సింహరాయల పోపు గారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో కూడా ప్రభువు అనేకమైనటువంటి మారులు మనతో మాట్లాడి ఉన్నాడు, తన ప్రేమను వెల్లడించి ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇదిగో నా ప్రేమ, నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, అది బరువు లేనటువంటిది, తేలికైనది, నేను మిమ్మల్ని మీ భారములను మోసేటువంటి వాడను అని తెలియజేశాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనం ద్వారా, ఇదిగో నీ పొరుగు వారికి నీవు కనపరిచినటువంటి ప్రేమ, అది నాకు అందుతూ ఉన్నది, అది నన్ను చేరుతూ ఉన్నది. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించండి. ఒకరి పట్ల ఒకరు త్యాగపూరితమైనటువంటి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని పంచుకుంటూ ముందుకు సాగాలి అని ఈ వచనం ద్వారా అడుగుతున్నారు. గలతీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో నీ వలే నీ పొరుగువాని నీవు ప్రేమించాలి. ప్రభువు ఈ చట్టమును శాసనముగా మార్చాడు, శాసనముగా ఈ చట్టమును మనకు అందించాడు. ఇది అనుసరించమని, దీనిని పాటించమని,
ఇలా చేసినప్పుడు మనం ఆయన యొక్క అనూన్యమైనటువంటి శిష్యులము అవుతున్నామన్నటువంటి భావనతో ఇలాంటి విషయాలను తెలియజేస్తున్నాడు. ప్రేమను మూలముగా మార్చాడు. ప్రేమను ఒక నిధిగా తయారు చేసి దాన్ని అనుసరించమని మనల్ని కోరుతున్నాడని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో ప్రేమించనటువంటి వాడు ఎలాంటి స్థితిలో జీవిస్తాడు? ప్రేమించనటువంటి వాడు ఎలాంటి స్థితిలో జీవిస్తాడంటే వాడు మరణముతో సమానము, మరణించినటువంటి వాడితో సమానము. హూ ఎవర్ డస్ నాట్ లవ్ హీ అబైడ్స్ ఇన్ డెత్. ప్రేమలో జీవనాన్ని కొనసాగించినటువంటి వారు మరణముతో సమానము, మరణించినటువంటి వారితో లెక్క అని యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 14వ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా అందరికీ బాగా గుర్తుగా ఉండేటువంటిది, ఎప్పుడు కూడా మరిచిపోయినటువంటిది 420 అంటారు. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో కనిపించేటువంటి నీ సహోదరుని నీవు ప్రేమించనప్పుడు, కనిపించనటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానంటే నీవు అసత్యవాదివి, నీలో ప్రేమ లేదు, నీవు ప్రేమించేటువంటి వాడవు కాదు. కాబట్టి కనిపించేటువంటి నీ సహోదరుని పట్ల ఈ పరోపకార ప్రేమను కలిగి ఉండాలి, మిత్రభావముతో ఉండాలి, సోదర ప్రేమతో నీవు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ సహోదరుని నీవు ప్రేమించాలి. లేదు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని అత్యంతముగా ప్రేమిస్తూ ఉన్నాను, దేవుడే నాకు సర్వము, దేవుడే అన్నీ మూలము, అన్నీ ఆయనకే నేను చెల్లిస్తాను అని చెప్పడంలోనే మన జీవితము కొనసాగుతోంది. అంటే కనిపించనటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి కనిపించేటువంటి వీని నువ్వు ప్రేమించలేనటువంటి స్థితి నీదైతే నీవు అసత్యవాదివి, నీలో ప్రేమ లేదు అని వాక్యము చెబుతుంది. అది బూటకము మరియు నాటకము కూడా. అంత గొప్పగా ప్రేమను గురించి యోహాను గారు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం నుండి ఈ వాక్యములు ప్రేమించాలి, ప్రేమను చూపాలి, సోదర ప్రేమతో మనము మెలగాలి అన్నటువంటి విషయాలను తెలుసుకున్న తర్వాత అనేకమైనటువంటి పునీతులు ఈ వాక్యాలనే స్మరణ చేసి ప్రభువు చెప్పినటువంటి విధముగా ఆయన మాటల ప్రకారముగా ఆయన వాక్యానుసారంగా జీవించారు. అందులో ప్రప్రథమములు పునీత ఫ్రాన్సిస్ డి సాలేస్ అని కూడా అని చెప్తారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మత్తయి శుభవార్తలో ఉన్నటువంటి 11వ అధ్యాయము 29వ వచనముల ద్వారా చెప్తున్నాడు, నేను సాధుశీలుడను వినమ్ర హృదయులను, నా కాడి తేలికైనది, నన్ను మీ భారములను నేను మోస్తాను అని చెప్పడం ద్వారా ఆయన ఈజ్ పర్సనలైజింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రేమను ఆయన సొంతం చేసుకుంటున్నాడు, మామూలుగా ఆలోచన చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వీ కెన్ స్టీల్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. యేసు ప్రభు యొక్క హృదయాన్ని దొంగిలించవచ్చు. యేసు ప్రభు హృదయాన్ని దొంగిలించవచ్చు అంటే ఏమిటి? ఆడు వెళ్ళి కోసుకొని లేకుంటే నరికి తీసుకొచ్చుకోనేమో అన్నటువంటి భావన కాదు. అంటే ఆయన చెబుతున్నాడు, నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను, నాలో చాలా మర్మం లేనటువంటి జీవితము, ఇలాంటి భారములను మోసేటువంటి దేవుడు అంటున్నాడు కదా. కాబట్టి మనము చూపేటువంటి చిన్న ప్రేమ, కొద్దిగా చూపించేటువంటి ఆ ప్రేమను ప్రభువు ఆ చిన్న మాటలకు లేకుంటే ప్రభు పట్ల మనం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ హృదయ క్రియలు, ప్రేమపూర్వకమైనటువంటి క్రియలు లేకుంటే ప్రేషిత కార్యాలను చూసి ప్రభువు మనపైన ప్రసన్నతను పెంచుకుంటాడు, పరవశాన్ని కలిగి ఉంటాడు. సో దట్స్ హౌ యూ కెన్ స్టీల్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్ అని పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు చెబుతున్నారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వాతావరణ పరిస్థితుల్లోనే యేసు ప్రభువుని ప్రేమించేటువంటి విధానమును తెలుసుకోనండి. చిన్న చిన్న త్యాగాల ద్వారా, సాక్రిఫైసెస్ ద్వారా యేసు ప్రభు యొక్క హృదయాన్ని దొంగిలించడం లేకుంటే యేసు ప్రభు హృదయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ పునీతుడు గారు తెలియజేస్తున్నారు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారు, మరొక పునీతుడు పునీత చార్లెస్ డి ఫౌకాట్ అనేటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ స్థానములో నా స్థానములో యేసు ప్రభువు ఉంటే ఏం చేస్తాం? ప్రశ్నతో మనల్ని హెచ్చరిస్తున్నారు. దైవికమైనటువంటి ఆ ప్రేమకు ఆహ్వానిస్తున్నారు. నీ స్థానములో నా స్థానములో యేసు ప్రభువు ఉంటే, ఇఫ్ గాడ్ వర్ టు బీ ఇన్ యువర్ ప్లేస్, ఇఫ్ గాడ్ వర్ టు బీ ఇన్ మై ప్లేస్,
హౌ డస్ హీ రిలేట్, హౌ డస్ హీ రెస్పాండ్ టు ద పీపుల్, టు ద నీడ్స్ ఆఫ్ దిస్ వరల్డ్? ఎలా ఎలా ఆయన స్పందిస్తాడు? నీ స్థానంలో నా స్థానంలో ప్రభువైనటువంటి దేవుడు ఉన్నప్పుడు ఎలా స్పందిస్తాడో అలానే మనము కూడా స్పందించాలి. నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఒక వ్యక్తి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను తెలిసి తెలియక వెళ్ళిపోను కదా, చూసి చూడకుండా వెళ్ళిపోను కదా. ఎన్నోసార్లు నేను చెప్పాను, పరిశుద్ధ జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారు తను జగద్గురువుల ప్రకటన చేయబడిన 100 రోజులకే ప్రపంచాన్ని నిర్దేశం చేయగలిగినటువంటి, లేకుంటే ప్రపంచాన్ని ప్రేరేపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే అది పోప్ ఫ్రాన్సిస్ గారని అన్ని లేఖల్లో కూడా వ్రాయబడి ఉంది. అన్ని మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా కవర్ చేసే 100th డే 100వ రోజున ఆయన పోపు గారుగా ప్రకటించబడి తన పరిపాలన మొదలుపెట్టిన 100వ రోజున ఆయనను ఇంత గొప్ప మహాశక్తి కలిగినటువంటి మనిషి అని రాశారు. ఆయన అలా ప్రకటించబడిన తర్వాత ఆయన కొంతమంది విలేకరులు వెళ్ళి అడుగుతున్నారు, ఇదిగో మీరు ప్రపంచాన్ని శాసించేటువంటి ప్రేమీకమైనటువంటి వ్యక్తులు, మీరు ప్రపంచానికి కావలసినటువంటి ఆ శక్తిని దిశానిర్దేశం చేయగలిగినటువంటి సత్తు, ఆ శక్తి మీ దగ్గర ఉన్నదని ప్రపంచమంతా కూడా పొగడుతూ ఉన్నది, ప్రశంసిస్తూ ఉంది. సో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ యొక్క స్పందన ఏమిటి దీనికి అన్నప్పుడు ఆయన చెబుతున్నాడు, దీనికి పెద్ద పెద్ద విద్యలు, లేకుంటే పెద్ద పెద్ద గౌరవ డాక్టరేట్లు, లేకుంటే పెద్ద పెద్ద ఏమీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ నీవు నీ సహోదరుని పట్ల పడుతున్నటువంటి బాధకి స్పందిస్తే చాలు, నాలాంటి వాడవుతావు, లేకుంటే దైవీకమైనటువంటి మనిషి నీవు అవుతావు. ఎలా అవుతావు అంటే ఆయన ఒక ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు నీ దారి గుండా పయనిస్తూ వెళుతూ ఉంటే, నీ మార్గం గుండా నీ పని మీద నీవు వెళుతూ ఉంటే దారి పక్కన ఏదో సమస్యతో, ఏదో ఒక ప్రాబ్లముతో ఒక వ్యక్తి అచేతనమైనటువంటి స్థితిలో ఉంటాడు, కదలలేనటువంటి స్థితిలో పడిపోయి ఉంటాడు రోడ్డు ప్రక్కన, లేకుంటే నీ దారికి అడ్డముగా ఉండవచ్చు. నీవు దారి తప్పుకొని వెళ్ళటం కాదు. ఆ పరిస్థితి ఏమిటి? ఆ పడిపోయినటువంటి వ్యక్తి ఎవరు? అతనికి నా అవసరము ఏ మేరలో ఉంది? నేను చేయగలిగినటువంటి ఈ దాతృత్వం, ప్రేషిత కార్యాన్ని నేను చేయగలనా అనేటువంటి స్పందన నీ సొంతమైనప్పుడు, నీలో స్పందించేటువంటి ఆ హృదయం ఉన్నప్పుడు నీవు ఈ లోకాన్ని, మరి ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి నాయకత్వం నీదవుతుంది అని చెబుతున్నాడు. అయితే అది చెప్పిన తర్వాత నా తోడుగా ఉంటున్నటువంటి నా క్రైస్తవ కథోలిక సమాజమునకు నేను తెలియజేస్తున్నాను, అలాంటి పరిస్థితుల్లో చూసి చూడనట్టు, మనం బిగినింగ్లో ఈ టాక్లో అంటే ఈ అంశమును ధ్యానం చేసేటప్పుడు యేసు ప్రభు 4 రకాలైనటువంటి బాధలు పడుతున్నానని ఆ మేరీ మార్గరెట్ అలకోక్ గారికి తెలియజేశారు. చూసి చూడనటువంటి తత్వము, నులివెచ్చని తనము, ఇంకా ఇతరమైనటువంటి విషయాలు నన్ను బాధ పెడుతూ ఉన్నాయి. కృతజ్ఞత లేనటువంటి జీవితం, ద్వేషము, ఈ 4 ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఆ సమయంలో అలా పడిపోయినటువంటి వ్యక్తిని నీవు చూసి చూడనట్లుగా పక్కకు వైదొలగడం, అక్కడ పడి బాధల్లో ఉన్నటువంటి వారిని అశ్రద్ధ చేయడం, ఇదిగో నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే నాకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్నటువంటి ఆ కృతజ్ఞత లేనటువంటి వాడిగా పక్కకి వైదొలగడం, తర్వాత వీడు మనవాడు కాదు, నాకు సంబంధం లేను అన్నటువంటి విధముగా ద్వేషాన్ని పెంచుకుంటే, చూడండి ఎంత కనెక్షన్. ద్వేషాన్ని పెంచుకొని నీవు వెళ్ళిపోతే, అలా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి బహుశా ఒక క్రైస్తవుడు లేక ఒక కథోలికుడైతే ఐ షల్ నాట్ కాల్ యూ ఏ క్రిస్టియన్ అంటున్నాడు పరిశుద్ధుడైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు. తన 100వ రోజున పోపు గారిగా ప్రకటన చేయబడినప్పుడు, అంటే నీలో స్పందించే కనీసము అయ్యో పాపం అన్నటువంటి ఆ పరిస్థితి కూడా నీది కానప్పుడు హౌ కెన్ యూ పర్సనలీ డిక్లేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ క్యాథలిక్? నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి క్రైస్తవ బిడ్డనని ఎలా చెప్పుకోగలవు? తర్వాత ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తాడు పోప్ ఫ్రాన్సిస్ గారు. స్పందించలేనప్పుడు నువ్వొక క్రైస్తవుడివేనా? సాయం చేసేటువంటి చేతులు నీవి కానప్పుడు నువ్వొక కథోలికుడివేనా? అయ్యో పాపం అని చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు
హౌ కెన్ ఐ కాల్ యూ యాజ్ ఎ క్రిస్టియన్? హౌ కెన్ యూ యువర్ సెల్ఫ్ డిక్లేర్ యాజ్ ఎ క్రిస్టియన్? ఎలా నీవు నిర్ధారణ చేసుకోగలవు? ఎలా ప్రపంచానికి నేను కథోలికుడను, నేను క్రైస్తవుడని ఎలా చెప్పుకోగలవు అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే తిరుహృదయ ప్రేమ. కారుణ్యముతో కూడినటువంటిది తిరుహృదయ ప్రేమ. ప్రభువు ఇదే కోరుకుంటున్నాడు. చార్లెస్ డి ఫుకౌల్ట్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి విధముగా, నా స్థానములో క్రీస్తు ప్రభు ఉంటే ఏమి చేస్తాడు? ఇఫ్ గాడ్ వర్ టు బీ ఇన్ మై పొజిషన్, ఇన్ మై సిచ్యువేషన్ అండ్ ఇన్ మై ప్లేస్, వాట్ డస్ హీ డూ? ఆయన ఏం చేస్తాడో అదే మనము చేయడానికి ప్రయత్నం చేయాలి అని ఇలా ఉంది. తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా పరోపకార ప్రేమలో పేదలను ఆదరించేటువంటి క్రమంలో అత్యంత ప్రియమైనటువంటి పునీతుడు విన్సెంట్ డి పాల్ గారు. అనేకమైనటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఆయన చేసినటువంటి సంఘాలు, ఏర్పాటు చేసినటువంటి విధి విధానం ఇప్పటికీ కూడా మన కుటుంబాలలో చాలా సహాయము విన్సెంట్ డి పాల్ సొసైటీస్ ద్వారా మనకు అందుతుంది. ఆయన చెబుతున్నాడు, గురువును ఉపయోగించుకుంటూ ఈ విధంగా చెబుతున్నాడు. When the Lord lives, when the Lord lives in the soul of a priest, when the Lord lives in the soul of a priest, he makes him reach out to the poor. ఇదిగో ఒక గురువు హృదయములో, గురువు యొక్క ఆత్మలో దేవుడు వసిస్తే ఆ గురువు పేదల పట్ల ప్రయాణం చేస్తాడు. లేకుంటే పేదల పట్ల మంచి వైఖరిని, లేకుంటే పేదలకు ఏదైనా చేయాలి అన్నటువంటి దృక్పథంతో ఆ గురువు జీవిస్తాడు. విన్సెంట్ డి పాల్ గారు చెప్తుంది, వెన్ ద లార్డ్ లివ్స్ ఇన్ ద సోల్ ఆఫ్ ఎ ప్రీస్ట్, హీ మూవ్స్ అవుట్ టు ద పువర్, హీ రీచెస్ అవుట్ టు ద పువర్. పేదలు ఎక్కడ ఉన్నారో, పరులు ఎక్కడగా ఉన్నారో, సోదరి సోదరులు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఆ గురువు తనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు, తన ఆత్మలో, తన శరీరంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు తీసుకొని లేకుంటే మోసుకొని వెళతాడంట. అంతగా స్పందిస్తాడు గురువు అని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా గొప్ప విషయాలు. అయితే తిరుహృదయం పట్ల మన అశ్రద్ధ ద్వారా, మన బలహీనత ద్వారా, మన అనాలోచిత ఆలోచనల ద్వారా మనం అనేకమైనటువంటి పాపములు లేకుంటే వ్యతిరేకంగా వెళుతున్నాం. ప్రేమ రాహిత్యముతో జీవిస్తున్నాం. ఇవన్నీ కూడా పరిహారము పొందాలంటే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెబుతున్నారు. కొన్ని మనం పాటించవలసినటువంటి విషయాలు చెబుతున్నారు. వీ నీడ్ టు మెండ్ అవర్ హార్ట్స్. గాయపడినటువంటి హృదయాలను సరి చేసుకోవాలి. బహుశా ఇతరుల ద్వారా నీ హృదయం గాయపడి ఉండవచ్చు, లేదా నువ్వు ఇతరుల హృదయాలని గాయపరచి ఉండవచ్చు. సో దానిని నువ్వు చక్కబరుచుకోవాలి, తప్పదు. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ ద ఆప్షన్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్ ఆర్ టు లవ్. ప్రేమించడము లేదా ప్రేమించబడడం అన్నటువంటి ఒకే ఒక ఆప్షన్. అలానే నీవు చేసినటువంటి పాపములకు పరిహారమును చెల్లించబోతున్నావు. తిరుహృదయ భక్తికి, తిరుహృదయానికి వ్యతిరేకంగా జరిగినటువంటి వాటికి, ఆ ప్రేమ రాహిత్యానికి ఇలా నీవు సరి చేసుకునేటువంటి అవకాశము కలుగుతూ ఉన్నది అని చెబుతున్నాడు. రెండవ విషయం లేకుంటే రెండవ ప్రాక్టికల్ టిప్ ఏమిటంటే ద బ్యూటీ ఆఫ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్. ఒకవేళ తప్పు చేస్తే, ఏదైనా తప్పు జరిగి ఉన్నట్లయితే నన్ను క్షమించమని అడగడంలో ఉన్నటువంటి మాధుర్యమును ఎప్పటికీ కూడా ఆ స్థితి నుండి వైదొలగవద్దు అంటున్నారు. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయం 8వ వచనంలో నీ పట్ల నా ప్రేమ చాలా మిక్కుటం అంటున్నాడు. అంటే మనం చేస్తున్నటువంటి పాపాలను ప్రభువైనటువంటి దేవుడు లెక్కబెడితే ఏ పక్క అంటే ఎందుకు పనికిరానటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి దేవునితో బేరీజు వేసుకుంటూ దేవుడు మన్నించేటువంటి ఆ విధానమును బట్టి నీవు కూడా మన్నించడానికి లేకుంటే క్షమాపణ అడగడానికి సిద్ధపడుము అంటుంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా మేము తిరిగి రావాలన్నదే నీ ఆశ, మేము తిరిగి నీ చెంతకు చేరాలన్నదే ప్రభు నీ ఆశ అన్నటువంటి విధంగా వాక్యము సాగిపోతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా తిరుహృదయ ప్రేమకి, మరి ముఖ్యంగా ప్రేమ రాహిత్యానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విషయాల్లో సహకారం, దేవుని యొక్క సహకారం ఇంత గొప్పగా ఉన్నది. అడగడానికి, మన్నించమని అడగడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఒకవేళ ఎవరినైనా మనము గాయపరిచినట్లయితే ఆ గాయాన్ని మాన్పడానికి మనము సిద్ధముగా ఉండాలి అని చెప్తున్నారు. చివరిగా an obligation to love. ప్రేమే శాసనం, ప్రేమే శాసనం, ప్రేమే చట్టం, ప్రేమే ఆజ్ఞ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి జ్ఞానవడకములో మీరంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధిని పొందారని, ప్రేమ రాహిత్యమును కాకుండా ప్రేమతో
సమస్తాన్ని జయించమని పౌలు గారు చెప్పినటువంటి విధంగా కదా, సమస్తము ప్రేమలోనే సాధ్యమవుతుంది అన్నటువంటి విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రేమను గురించినటువంటి ఒక గొప్ప మాధుర్యము, రమ్యమైనటువంటి గీతం, దయామయుడు సినిమాలో ఉన్నటువంటి ఆ గీతమును మనం తిలకిస్తూ దేవునికి సమర్పణ చేసుకుందాం. మరి మధ్యాహ్నం 2:30 మళ్ళీ కలుద్దాం.